హలో వ్యూవర్స్, ఇలా ఎప్పుడైనా క్యారెట్, బీన్స్, ఎగ్‌తో ఫ్రై చేసి ట్రై చేశారా? రెగ్యులర్ క్యారెట్, బీన్స్ ఫ్రై లాగా కాకుండా ఇందులో ఎగ్ ఏయడం వల్ల దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అంతే దీంట్లో నేను కొంచెం కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేశాను. డ్రై కోకోనట్ పౌడర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ బావుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేశారంటే ఇంట్లో క్యారెట్, బీన్స్ చూసిన ప్రతిసారి ఈ రెసిపీనే చేసుకోవాలనిపిస్తుంది. అంత బావుంటుంది టేస్ట్. నేనైతే ఈరోజు ఈ రెసిపీని మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేశాను. లంచ్ బాక్స్ రెసిపీగా. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఇంకా మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉన్న ఫ్రై ఇది. సో, నేను ఈరోజు సింపుల్ అండ్ క్విక్‌గా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంత మంచి రెసిపీ ఎలా చేసుకోవాలని. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఈ రెసిపీ కోసం మనం ఫస్ట్ 2 క్యారెట్స్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి. మీరు కావాలంటే వెజిటేబుల్స్ని ఫస్టే ఉడికించుకొని తర్వాత రెసిపీలో యాడ్ చేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనేంటంటే డైరెక్ట్ ఇందులోనే కూరలో వేసి ఉడికిచ్చేస్తున్నాను. 2 క్యారెట్స్ని ఇలాగే చిన్న చిన్న క్యూబ్స్ లాగా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇలా అన్ని క్యారెట్స్ కట్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బీన్స్ కూడా ఇలాగే హాఫ్ ఇంచ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని సేమ్ ఇలాగే చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుందాము. ఆనియన్ని కూడా ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రని వేసుకొని చిటపటలాడించాలి. ఇలా జీలకర్ర కలర్ మారిన తర్వాత ఓ రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంకొంచెం సేపు ఈ ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకొని ఇందులో మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఇప్పుడు ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. ఇలా బీన్స్ అన్నీ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ని కూడా యాడ్ చేయాలి. ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యారెట్స్ని కూడా ఇందులో కలిపి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ దాకా యాడ్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లో మగ్గించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం ఫ్రై అయ్యాక వేస్తే టేస్ట్ బాగోదు. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 3 to 4 టైమ్స్ బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కూరగాయలు మగ్గుతున్న టైంలో మనం డ్రై కోకోనట్ తీసుకొని
పౌడర్ చేసుకొని లేదా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కుక్ చేయడం అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి దాంట్లో మనం పౌడర్ చేసుకున్న కోకోనట్ పౌడర్ని వేయాలి. టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయడం వల్ల ఎగ్స్ అనేది ప్యాన్కి పట్టకుండా ఫ్లేవర్ బాగుంటుంది. సో నేను ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేశాను. వెజిటేబుల్స్ని ఎగ్ని సపరేట్గానే ఉండనివ్వండి. ఎగ్ ఉడికిన తర్వాత చిన్నగా ముక్కలుగా చేసుకొని మనం కర్రీలో కలుపుకోవాలి. ఫస్టే కలిపితే టేస్ట్ బాగోదు. సో ఇలా 2 మినిట్స్ ఉడికించండి. ఎగ్ మొత్తం కుక్ అవుతున్నప్పుడు స్లోగా మనం స్పూన్తో అటు ఇటు అని స్లోగా కలుపుకోవాలి. సో ఇలా 2 మినిట్స్ పాటు కుక్ అవ్వనియండి. 2 మినిట్స్ ఎగ్ మంచిగా కుక్ అవుతుంది కింద నుంచి అనిపిస్తున్నప్పుడు ఇలా స్పూన్తో అటు ఇటు అని ఫ్లిప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్ ఎంత దూరం వెళ్ళిందో అక్కడి వరకు ఇలా స్పూన్తో ఇలా అంటూ ఎగ్ని ఒక సైడ్ కాలిందాన్ని ఇంకొక సైడ్కి తిప్పుకోండి. ఇలా స్లోగా వెజిటేబుల్స్ని యాడ్ చేస్తూ ఇలా ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ వెయిట్ చేసి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయండి. ఇలా స్లోగా కలుపుతూ వెజిటేబుల్స్ని ఎగ్స్ని మిక్స్ చేస్తూ తిప్పండి. చూస్తున్నారు కదా, ఎగ్స్ అనేవి పెద్ద పీసెస్గానే ఉంచండి. మరీ చిన్న ముక్కలుగా చేస్తే టేస్ట్ బాగోదు. సో నేను చేస్తున్నట్టు స్లోగా కలుపుతూ కూరని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఎగ్స్ అండ్ వెజిటేబుల్స్ మంచిగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. వేసుకున్న కారం బాగా మగ్గిన దాకా ఇలా ఫ్రై చేస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోండి. లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ కర్రీని బాగా కలుపుకోవాలి. ఇలా కర్రీ అంతా కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకునే చపాతీలోకైనా రోటీలోకైనా దేంట్లోకి తిన్నా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డైట్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మన ఛానల్ని ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను.